ఏ సమాజమైతే మహిళల్ని గౌరవించకుండా, వారి అభిప్రాయాలకు విలువివ్వకుండా వారిని అన్యాయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో అది అత్యంత క్రూరమైన సమాజం. వీళ్ళందరికీ రామ్జీ సత్పాల్ ఇంకా అతడి జాతి వల్ల ప్రాబ్లం. ఇది చాలా సింపుల్ మ్యాటర్. రామ్జీ సత్పాల్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ స్త్రీకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వటమే కాకుండా దహన సంస్కారాలు కూడా చేశాడు. అతని స్థానంలో ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా సరే వాళ్ళు ఇలాగే చేస్తారు మిలాడ్. సమాజం ధర్మానికి చెందిన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు మైలాడ్. నిజమే, ఒప్పుకుంటాను. కులమతాలకు చెందిన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. అందువల్ల రామ్జీ సత్పాల్ మొట్టమొదటగా ఈ ఘటన గురించి రిపోర్టు రాయించడానికి స్టేషన్కి వెళ్ళాడు. యువర్ ఆనర్, ఈ కేసు విషయంలో ఇన్స్పెక్టర్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఐ అబ్జెక్ట్ మైలాడ్. ఇక్కడ కేసు ధర్మం సమాజానికి విరుద్ధంగా నడుచుకున్నందుకు జరుగుతుంది. అలాంటిది పోలీస్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నించడం వల్ల ఏం లాభం ఉంటుంది? న్యాయం ధర్మంలో మరియు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అనాదిగా ఈ సమాజం ధర్మం న్యాయంగానే నడుస్తోంది. ఇప్పుడు ఈ కేసు ఒక స్త్రీకి సంబంధించింది మిలాడ్. అందువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ను ప్రశ్నించడం నాకు ఎంతో అవసరం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ ప్రొసీడ్. ఇన్స్పెక్టర్ గారు, మీరు బోన్లోకి రండి. సార్, సార్, ఈ పవిత్రమైన న్యాయస్థానంలో నిలబడి నేను ప్రమాణం చేస్తున్నాను. నేను ఏది చెప్పినా నిజమే చెప్తాను. నిజం తప్ప అబద్ధం చెప్పను. ఇన్స్పెక్టర్ గారు, ఆ రోజు రామ్జీ సత్పాల్ ఆ హత్య గురించి రిపోర్ట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారా? అది నిజం ఇన్స్పెక్టర్ గారు, నిజం. మీరు నిజం చెప్తానని ప్రమాణం చేశారు. ఒకవేళ మీరు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే అప్పుడు నేను ఇక్కడ కొందరు సాక్ష్యుల్ని ప్రవేశపెడతాను. ఆ రోజు రామ్జీ సత్పాల్ స్టేషన్కి వెళ్లటం వాళ్ళు చూశారు. ఎస్, వచ్చారు. ఎందుకు వచ్చారు? హత్య విషయం రిపోర్ట్ చేయడానికి. మరి మీరు రిపోర్టు రాసుకున్నారా? లేదు. ఎందుకు రాసుకోలేదు? మిలాద్, రామ్జీ నిజం స్వయంగా ఇలాగే చెప్పాడు. అక్కడ గుంపులో ప్రతి ఒక్కరూ నేను చంపానని అంటున్నారని. మరి వకీల్ గారు, ఎవరికి విరుద్ధంగా కంప్లైంట్ రాసుకోవాలి నేను? పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఓకే, అక్కడ ప్రతి ఒక్కరూ నేనే చంపాను అని చెప్తున్నారు, ఒప్పుకుందాం. అంటే మీకు ఎవరి పేరు కన్ఫర్మ్డ్గా తెలియకపోతే మీరు ఎవరికీ అగెనిస్ట్గా రిపోర్ట్ రాసుకోలేదు. అయితే ఇది మీ డ్యూటీ కాదంటారా? మీరు వెంటనే వెళ్లి శవాన్ని మీ అధీనంలోకి తీసుకోవటం? మైలాడ్, చట్టం తన అధికారాన్ని బట్టే పనిచేస్తుంది. ఇక్కడ కేసు ధర్మానికి సమాజానికి విరుద్ధంగా వెళ్లేందుకు జరుగుతుంటే ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడగడానికి సంబంధం ఏంటి? ముమ్మాటికి సంబంధం ఉంది మిలాడ్. ఎప్పుడైతే చట్టం నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని నిర్వహించదో అప్పుడు సమాజం చట్టాన్ని, అధికారాల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటుంది. యువర్ ఆనర్, ఒకవేళ చట్టం తన పనిని నిష్పక్షపాతంగా చేస్తే అది సాధ్యపడుతుందా? నిర్దోషి అయిన ఒక వ్యక్తి శిక్షింపబడటం, అలాగే ఒక రౌడీ మూక నిర్దాక్షిణ్యంగా ఒక స్త్రీని అందరూ చూస్తుండగా చంపటం? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు శవాన్ని మీ ఆధీనంలోకి ఎందుకు తీసుకోలేదు ఇన్స్పెక్టర్ గారు? ఒకవేళ రామ్జీ సత్పాల్ అక్కడ వెళ్లి దహన సంస్కారాలు చేసి ఉండకపోతే మేము శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఎప్పుడు చేసుకునే వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు? ఆ శవం అక్కడే పడి కుళ్ళిపోయిన తర్వాత? ఇన్స్పెక్టర్ గారు, మీరు రామ్జీ సత్పాల్తో కలిసి ఘటనా స్థలానికి ఎందుకు వెళ్ళలేదు? ఇన్స్పెక్టర్ గారు, మీరు రామ్జీ సత్పాల్తో కలిసి ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదంటే మీరు సమాజంలోని ఈ పెత్తందారులకి భయపడ్డారు. ఇప్పుడు మీ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించకపోతే అప్పుడు బాధిత వ్యక్తులు ఏం చేస్తారు? నా మాట నమ్మండి జడ్జి గారు, రామ్జీ సత్పాల్ ఒకవేళ ఆ స్త్రీకి దహన సంస్కారాలు చేసుండకపోతే అక్కడే అనాథ శవంగా పడి కుళ్ళిపోయిండేది ఊహించండి జడ్జి గారు. ఒక శవం అంత్యక్రియలు లేకుండా
ఎంత హేయమైన చర్య అది. ఆమె కుటుంబం వాళ్ళు ఆమెకి దహన సంస్కారాలు చేసేవాళ్ళు కాదు, ఖచ్చితంగా చేసేవాళ్ళు కాదు. అది మీరెలా చెప్పగలరు? ఎందుకంటే ఊరంతా ఆ సమయంలో సంబరాలు చేసుకుంటున్నారు. స్వయంగా ఆమె భర్తే పూలదండలు అలంకరించుకుని ఊరేగింపుతో వెళ్తున్నాడు. ఈ విషయం మీరు కాదనలేరు మై డియర్ లాయర్ గారు. ఈ విషయానికి మీ దగ్గర సాక్ష్యమేముంది? నా దగ్గర 5 వ్యక్తుల సాక్ష్యాలున్నాయి. ఒకవేళ మీరు ఒప్పుకుంటే వాటిని జడ్జి గారి ముందు ప్రవేశపెడతాను. కానీ ఒకందుకు భయపడుతున్నాను. నేనిప్పుడు వాళ్ళ న్యాయస్థానంలో ప్రవేశపెడితే అప్పుడు వాళ్ళకి కూడా అదే గతి పడుతుంది, ఆ స్త్రీకి పట్టిన గతి. మీరేమైనా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా? నో క్వశ్చన్స్ మై లార్డ్. మీరు వెళ్ళొచ్చు ఇన్స్పెక్టర్ గారు. సార్, యువర్ ఆనర్, రామ్జీ సత్పాల్ గారు ఒక దురదృష్టవంతురాలైన స్త్రీకి అంతిమ ప్రయాణం బాధాకరం అవ్వకుండా కాపాడాడు. యువర్ ఆనర్, ఒకవేళ రామ్జీ సత్పాల్ ఏదైనా పనిని సమాజానికి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళి చేశాడంటే అది కేవలం ఎందుకే చేశాడు. ఎందుకంటే ఈ సమాజం గాని ఈ చట్టం గాని తన కర్తవ్యాన్ని సరైన రీతిలో నిర్వర్తించడంలో ఎటువంటి ఆసక్తి చూపించలేదు. యువర్ ఆనర్, ఒకవేళ మానవత్వం కలిగి ఉండటమే నేరమైతే అప్పుడు రామ్జీ సత్పాల్ నేరస్తుడే. యువర్ ఆనర్, ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా వీధి పాలు చేస్తే ఎవరూ బాధపడలేదు. కానీ ఒక మరణించిన స్త్రీకి ఎవరైనా దహన సంస్కారాలు చేస్తే అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇలా బోన్లో నిలబెడతారు. అతడిని నేరస్తుడిగా భావించి శిక్షిస్తున్నారు. నిజం చెప్తున్నాను జడ్జి గారు, నేను కూడా ఈ సమాజంలో భాగమే. ఒకవేళ ఈ రోజు నేను సమాజానికి విరుద్ధంగా నడిచి నిజానికి అండగా నిలబడటానికి ఇక్కడికి వచ్చి ఉండకపోతే జడ్జి గారు అప్పుడు బహుశా నేను జీవితాంతం నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోయిండేవాణ్ణి. యువర్ ఆనర్, నాకు సంతోషంగా ఉంది. అదృష్టం కొద్దీ ఈ రోజు ఈ చిన్నపిల్లాడు భీమరావు నా కళ్ళు తెరిపించాడు. నేను అతని ధైర్యాన్ని సడలించడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ అతడు ఓటమిని ఒప్పుకోలేదు. తను పోరాడాడు. తన తండ్రికి సంపూర్ణ న్యాయం జరిపించటానికి నన్ను ఈ న్యాయస్థానానికి తీసుకొచ్చాడు. యువర్ ఆనర్, మీరు నా ఆర్గ్యుమెంట్ పూర్తిగా విన్నారు. న్యాయం చేయటం మీ ధర్మం. ఇప్పుడు మేమందరం మీ తీర్పు కోసం నిరీక్షిస్తున్నాం. దట్స్ ఆల్ మీ లార్డ్. ఇరువురి ఆర్గ్యుమెంట్స్ని, సాక్ష్యాల్ని అన్నిటినీ పరిశీలించిన మీదట ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. రామ్జీ సత్పాల్ ఏదైతే చేశాడో అది తప్పు కాదు. సమాజానికి కొన్ని నియమాలు, ఆచార వ్యవహారాలుంటాయి. ధర్మానికి సొంత సిద్ధాంతాలుంటాయి. కానీ రామ్జీ సత్పాల్ గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించాడు. అది అన్ని కులాలకి, అన్ని మతాలకి మూలాధారం. అందువల్ల ఈ కోర్టు రామ్జీ సత్పాల్ని సగౌరవంగా విడుదల చేస్తుంది. కానీ రామ్జీ సత్పాల్, మీకు న్యాయస్థానం ఓ సలహా ఇస్తుంది. మీరెప్పుడూ కులమత పరిధులను ఉల్లంఘించవద్దు. అలాగే పోలీస్ వ్యవస్థకి కోర్టు ప్రత్యేకంగా చెప్తుంది, ఆ స్త్రీ మరణానికి కారణమైన వారిని త్వరగా పట్టుకోవాలని కోర్టు ఆదేశిస్తుంది. అదేవిధంగా ఆ ఇన్స్పెక్టర్పై ఒక ఎంక్వైరీ కమిటీని నియమించాలని కోర్టు ఆదేశిస్తుంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
ఈసారికి నువ్వు తప్పించుకున్నావు సుబేదార్. ఇంకొకసారి తప్పకుండా పగ తీర్చుకుంటాను, గుర్తుంచుకో. విచారణ మొదలవుతాం సేట్ గారు. న్యాయం అనే అగ్ని నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ అగ్నికణం ఒక్కటే అన్యాయాన్ని మార్చి భస్మం చేసి పారేస్తుంది. ధన్యవాదాలు బారిస్టర్ గారు. నిజంగా మీరు సరైన సమయానికి రాకపోయింటే మా నాన్నకి ఏ శిక్ష పడేదో తెలీదు. మా నాన్న ఓడినా గెలిచినా కానీ రేపు నేను ఉదయం ఈ అద్దం ఎదురుగా నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసుకోగలుగుతాను. అలాగే మీరు కూడా ఒకసారి మీ కళ్ళల్లోకి సూటిగా చూసుకోండి. నువ్వు అద్భుతమైన వాడి భీమ్రావ్, కోట్లలో ఒకడివి. రామ్జీ సత్పాల్, మీ అబ్బాయి గొప్ప ప్రతిభాశాలి. వీడు పెద్దవాడై ఏమవుతాడో, ఎంత గొప్ప వ్యక్తి అవుతాడో అది నేను ఎంత మాత్రం చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వీడు జీవితాంతం తన కళ్ళలోకి తాను సూటిగా చూస్తూ బతుకుతాడు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తాడు, నేర్పిస్తాడు. నీతిగా ఉంటే ప్రతి ఒక్కరూ ధైర్యంగా జీవించవచ్చునని. మీరందరూ ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. నేను వస్తాను. ధన్యవాదాలు గురువుగారు. మీరేగా బారిస్టర్ గారి అడ్రస్ ఇచ్చి ఆయన గురించి మాకు చెప్పింది. అందుకే మేము న్యాయ మార్గంలో వెళ్ళగలిగాము. ధన్యవాదాలు. భీమ్రావ్, మేము అద్దంలో ఎప్పుడూ మా కళ్ళల్లోకి సూటిగా చూసుకోలేము. మేము నీకు ఎంతో సహాయం చేయగలిగి ఉండి కూడా చెయ్యలేకపోయాము. దయచేసి మమ్మల్ని క్షమించు. ఇంటికెళ్దామా? భీంబాబు, ముందుండి నువ్వు నడు. ఎందుకంటే ఈరోజు అసలైన విజేతవి నువ్వే. ఈరోజు నువ్వే మా నాయకుడివి. మేమందరం నీ అనుచరులం. భరతమాతపై కొత్తరాతవి, శంకిదాతవి, రాజాంగకర్తవి. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నెత్తిపై కొత్తరాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ తలమే మా బలమై అవతరించనే, నువ్వు బలమున్న పతిని భీమగర్జనే. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. పేద బతుకులో ఓ దేవుడా, ప్రజల కోసమే ఈ జన్మరా. ఈ మధ్య వీళ్ళకి పొగరు ఎక్కువైపోయింది. ముందు పురుషోత్తం దొరకని, ఆ తర్వాత వాళ్ళ బస్తీకి కిరసనాయిలు పోసి మొత్తం తగలబెట్టేద్దాం. బాగా చెప్పావు తమ్ముడు. అలా చేస్తే వాళ్ళ పొగరు దెబ్బ కనిగిపోతుంది. ఇంకా ఆలోచిస్తారంటే వీళ్ళందరినీ. ఏమైంది? ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏంటి ఏదో అంటున్నావు నువ్వు? వాళ్ళ పొగరు అనుస్తావా? ఏదైనా అరాచకం సృష్టించే ముందు మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి ఏం జరిగినా సరే మీ అందరినీ లోపల వేస్తాను నేను. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, అర్థమైందా? మీరు మా అగ్రవర్ణాల వారిని బెదిరిస్తున్నారా ఇన్స్పెక్టర్ గారు? మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, బెదిరించడం లేదు.
అరే సేట్ గారు, మీ ఎక్కువ తక్కువ జాతుల రొంపులో నేను కూడా పడ్డాను. ఆ స్త్రీ మర్డర్ కేసు మేము ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ముందు మీరు దాని నుంచి తప్పించుకోండి. నేను మీకు మరో సలహా ఇస్తున్నాను. రామ్జీ సత్పాల్ ఇంకా అతని కొడుకు భీమరావుతో మీరు అస్సలు పెట్టుకోవద్దు. అదే మీ అందరికీ మంచిది. పురుగులకి కీటకాలకి భయపడమని చెప్తున్నారా మీరు ఇన్స్పెక్టర్ గారు? ఇదిగో సేట్ గారు, పాపం మీకు ఇది తెలియదు అనుకుంటా, అన్నిటిని మింగేసే అనకొండకు కూడా గాయమైనప్పుడు దాన్ని పురుగులు కీటకాలే తినేస్తాయి. మనిషి ఒక్కొక్కసారి కత్తివేటు కూడా చనిపోడు, కానీ ఒక చిన్న సూది ఆయువు పట్లో దిగిందంటే అప్పుడు చనిపోతాడు. భీమరావు సత్పాల్ అలాంటి ఒక్క చిన్న సూది సేట్ గారు. అర్థమైందా మీకు? అతనితో జాగ్రత్తగా ఉండండి మీరు. కష్టాలే దాట నువ్వే ఆధారం, నువ్వే కనిపించే దైవం, మనసుల్లో అసమానత నీ వల్లే దూరం, నువ్వే మా ధైర్యం నడిపించే సైన్యం, కడగళ్ళే దాట నువ్వే ఆధారం, మనసుల్లో అసమానత నీ వల్లే దూరం, నీ మాటలో ఈ దేశం సాగుతుందిలే, రాజు పేద కుల పదాలు మాయమాయలే, నాయకుడే భీమరావ్, మహానాయకుడే ఈ కేసు కారణంగా సేటు గారి పరువు మొత్తం మట్టిలో కలిసిపోయింది. లేకపోతే ఏంటి, ఈ రామ్జీ సత్పాల్ జైలు నుంచి విడుదలై రావటం, ఇది కూడా సేటు గారు అవటమే. సరే సేటు గారు, మేము కష్టపడి తర్వాత వస్తాం. నమస్తే. రామ్జీ సత్పాల్, ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకు అందరికంటే పెద్ద శత్రువు ఎవరైనా ఉంటే అది నేనే. అవసరమైతే ఇప్పుడు నా ధనం మొత్తం ఖర్చు పెడతాను, కానీ నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాను. ఇది నా పరువు మర్యాదల సమస్య. లేకపోతే నేను కూడా అవహేళన పడాల్సి వస్తుంది. బావగారు, అల్లుడి గారు, మీరెప్పుడొచ్చారు? మీరు వస్తున్నట్టు కబురు కూడా పంపలేదు. కబురు పంపించుంటే అప్పుడు మీరందరూ ఇలా దొంగల్లా దొరికేవాళ్ళ? లేదు బాబు, అలాంటిదేం లేదు. మరైతే ఎలాంటిదుంది? అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా భార్య ఇక్కడికి వచ్చి ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. మొన్న నేను కబురు పంపించాను, దీన్ని పంపించండి అని. నువ్వెందుకు రాలేదు? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీకు కూడా ఇదే మర్యాదగా ఉంటుంది. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఏ గంగా, ఎక్కడికి వెళ్తున్నావే? మొగుడు ఎంత చెడ్డవాడైనా సరే చివరికి పెళ్ళామనేది ఖచ్చితంగా మొగుడు దగ్గరకే తిరిగి రావాలి. ఇప్పుడు నీ వస్తువులు మూట కట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. వదలండి బావగారు, చెయ్యి వదలండి. వదలకపోతే ఏం చేస్తావురా? ఏమైనా చేస్తాను. ముందు మీరు మా గంగక్క చేయవదలండి. మామగారు, అసలు సమస్య అంతా మీలోనే ఉంది. ఒక కూతురు, ఇది దీని మొగుడు మాట వినదు. ఇంకొకడు కొడుకు, వాడు మర్యాదే లేనోడు.